క్రికెట్. ఈ ఆట తెలియని వాళ్ళు ఇండియాలోనే ఎవరు ఉండరు. అండ్ ప్రతి ఒక్కరు పిచ్చిగా అభిమానించే ఆట. నిజంగా ఎప్పుడైనా ఆలోచించారా మనందరికీ క్రికెట్ అంటే ఎందుకంత పిచ్చో? ఎందుకంటే మన జీవితంలో ఏదో ఒక టైంలో క్రికెటర్ అవ్వాలని అనుకున్నాం. కానీ ఎన్నో కారణాల వల్ల మనందరం క్రికెటర్ అవ్వలేకపోయాం. అందుకని మనం క్రికెట్ చూస్తున్నప్పుడు ఆటగాడిలో మనల్ని మనం చూసుకుంటాం. చెప్పాలంటే మనమే ఆడుతున్నట్టు ఫీల్ అవుతాం. కోహ్లీ సెంచరీ కొడితే మనమే కొట్టినట్టు ఫీల్ అవుతాం. ధోని 6 కొడితే మనం కొట్టినట్టు ఫీల్ అవుతాం. ఇండియా మ్యాచ్ గెలిస్తే మనమే దగ్గరుండి గెలిపించినట్టు ఫీల్ అవుతాం. సో మనలో చాలామంది ఇప్పుడు హై పొజిషన్లో ఉండి ఉండవచ్చు, నెలకి లక్షల్లో సంపాదించవచ్చు. కానీ ఇప్పటికీ కూడా మన మనసులో ఏదో ఒక మూలన క్రికెటర్ అవ్వలేకపోయాం అనే అసంతృప్తి ఖచ్చితంగా ఉంటుంది. క్రికెట్ నువ్వేం చేస్తావు అని అడిగితే నన్ను కోల్పోయినందుకు జీవితాంతం నిన్ను బాధ పెడతాను అని చెప్పిందట. సో ఇలాంటి కథ మనందరికీ ఉంది. ఆ కథ పేరే ఫెయిల్డ్ క్రికెటర్. అయితే ప్రతి ఇంట్లోనూ ఒక ఫెయిల్డ్ క్రికెటర్ ఖచ్చితంగా ఉంటాడు. అండ్ ఐఎమ్ ఆల్సో ఫెయిల్డ్ క్రికెటర్. సో మీలో కూడా ఎంతమంది ఫెయిల్డ్ క్రికెటర్స్ ఉన్నారో నిజంగా మనస్ఫూర్తిగా మీ పేరుతో సహా కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది ఉన్నారో. అలాగే వీడియోని లైక్ చేసి మీ ముగ్గురి క్రికెట్ లవర్స్కి షేర్ చేయండి. ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.